మాతృపూజ. ఈ కథను రచించిన వారు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఈ కథ ఆంధ్రప్రభ వీక్లీలో 1979లో ప్రచురితమైంది. వీల్లేదు అంది కమలమ్మ గారు ఖండితంగా. ఎందుకు వీల్లేదు? నా తల్లికి పాదపూజ చేసి నా కృతజ్ఞతలు చూపించుకోవడానికి కూడా నాకు నీ అనుమతి కావాలా? 85 ఏళ్ళు ముసలి వగ్గు నా తల్లి. బతికి ఉన్న ఒక్క కొడుకు చేతినీళ్లు తాగుతూ ఆఖరి దినాలు గడపాలని కోరిక ఉండడం ఏ తల్లికైనా సహజం. ఆ కోరిక నువ్వెలాగూ పడనివ్వడం లేదు. నీ బొందిలో ఊపిరి ఉండగా నా తల్లిని ఈ గడప తొక్కనివ్వవు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. దాని ప్రాణం నా చెల్లెలి ఇంట్లో పోవలసిందే. కనీసం ఈ ఆఖరి రోజుల్లో ఆమెకు పాదపూజ చేసే అదృష్టమైనా నాకు దక్కనివ్వవా అని సమాధానం చెప్పలేదు రామకృష్ణయ్య గారు. అలా చెప్పలేరు ఆయన. కమలమ్మ గారు ప్రతిపాదించిన ఏ విషయానికి ఎదురు చెప్పకుండానే ఆ మహాపురుషుడి 32 ఏళ్ల వివాహ జీవితము గడిచిపోయింది. ఎదిరించే తత్వం అసలు ఆయన అలవాటే చేసుకోలేదు. ఈ 32 ఏళ్ల వివాహ జీవితంలో ముచ్చటగా 3 పిల్లల్ని కన్నది కమలమ్మ గారు. పెద్దమ్మాయి వనజమ్మ ఆ ఊళ్ళోనే మరో వీధిలో ఉంటుంది. ఆమె భర్త తాలూకాఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వనజమ్మ, మీ పుట్టింటి వారు ఈ ఊరే కదా, నువ్వెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళినట్టు కనబడమే అని ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అడిగితే ఆ అమ్మాయి ఒక్కటే సమాధానం చెబుతుంది. ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రుల ఇంటికి ఏం ఆశించి వెడుతుంది? చిటికెడు పసుపు కుంకుమల కోసం, లేకపోతే ఒక జాకెట్ ముక్క కోసం, ఏమీ పెట్టకపోతే ఒక మంచి మాట కోసం. దేనికి నోచుకోకపోతే ఎందుకు వెళ్ళడం? ఆస్తి పెట్టెల్లో భద్రపరుచుకోవడానికే తప్ప తినడానికి అక్కరకు వస్తుందని మా అమ్మకి తెలీదు. ఎడమ చేత్తో ఎంగిలి మెతుకైనా విదపదు. మొన్న అమ్మాయి వచ్చి వెళ్ళినప్పుడు కేవలం పట్టుచీరకు 500 అయింది అంటూ పద్దులు రాసి ఒక పెట్టెలోంచి డబ్బు తీసి మరో పెట్టెలోకి మారుస్తుంది. అంతే. మా నాన్నగారు ఆవిడ చెప్పిన మాటలకు తల ఆడించడం తప్ప ఎదురు చెప్పలేరు. ఇక ఆ ఇంట్లో అడుగు పెడితే ఆప్యాయంగా అమ్మాయి మంచినీళ్లు కావాలా అని కూడా అడగదు. కర్మం చాలక ఒక పూట ఆ ఇంట్లో ఉంటే స్టీల్ గ్లాస్ పోయిందనో తప్పేలా పోయిందనో నానా రభస చేసి అది నేనే దొంగలించేనని నా మీద పెట్టి ఆ డబ్బులు వసూలు చేస్తుంది. నాకు అత్తవారిల్లే బాగుంది. రెండో అమ్మాయి పెళ్లి చేసుకుని మొగుడుతో సిమ్లాలో ఉంటోంది. ఎప్పుడో 2 ఏళ్లకో పర్యాయం రావడం, 4 దినాలు ఉండి కమలమ్మ గారి పీనాస్తనానికి నోటికి భయపడి మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగిలింది 3వ కొడుకు రామం. వాడు బీకాం పాస్ అయి బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సంపాదించాడు. అతడి పెళ్లి కూడా నిశ్చయమైపోయింది. ఇంకో 8 రోజుల్లో పెళ్లి. ఆ పెళ్లికి ఎలాగైనా తన తల్లిని తీసుకువచ్చి ఆమెకు మాతృపూజ చెయ్యాలని రామకృష్ణయ్య గారి సంకల్పం. ఆ విషయం గురించి చాలా రోజులు ఆలోచించి ఆఖరికి తన అభిప్రాయం కమలమ్మ దగ్గర వ్యక్తం చేశారు. ఆ సంకల్పానికే వీల్లేదు అంటూ ఖండితంగా సమాధానం చెప్పింది ఆవిడ. అది కాదు కమలం, నేను చెప్పేది పూర్తిగా విను అంటూ సర్ది చెప్పబోయాడు. వంటింట్లోకి వెళ్ళబోతున్న కమలమ్మ క్షణంసేపు తీక్షణంగా భర్త వంక చూసి వెనక్కు వచ్చి కవాచీ బల్ల మీద కూలబడిపోయారు. తర్వాత మీరేం చెప్పొద్దు, నేనే చెప్తాను అంటూ గొంతు సవరించుకునేటందుకు ఆగారు. వాలుకుర్చీలో కూలబడిన రామకృష్ణయ్య గారు చేతిలోని పేపర్ కింద పడేసి వెనక్కు వాలారు. ఇక ఆవిడ చెప్పే ఉపన్యాసం వినేటందుకు సిద్ధమైపోవాలని ఆయనకు తెలుసు. ఆవిడ చెప్పడం తను వింటూ తల ఊపడం. కొంతసేపు గంగిరెద్దు వేషం వేయాలి, తప్పదు. రవంత తేడా వచ్చిందంటే ఇల్లు పీకి పందిరి వేయడం ఖాయం. తాను పట్టిన కుందేటికి 6 కాళ్ళున్నాయని ఆవిడంటే మరో కాలు ఎక్కువే చెప్పాలి గాని తక్కువ చెప్పడానికి వీల్లేదు. కమలమ్మ గారు ఆరంభించారు. రామానికి వచ్చే కట్నం ఎంత? ఆమాంబాపుతు 12,000. అందులోనే ఆడబడుచుల లాంఛనాలు సర్దాలి, చీరలు పెట్టాలి. ఇంకా మన అల్లుళ్ళ సంగతి మీకు తెలుసు కదా. మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాస్తారు. తెల్లిన బట్టలే తప్ప కట్టుకోరు. రామానికి పెళ్లి పేరుతో 6 జతల బట్టలు కుట్టించాలా? అవన్నీ పోను పెళ్లి ఖర్చులు. ఆ 12,000లో ఇవన్నీ సర్దుకు రావడం అంటే మాటలా? కట్నం సొమ్ము నేనేదో మిగిల్చేసుకుంటానని మీ బాధ. ఆయాసం తీర్చుకోవడానికి మాటలాపారు. అవన్నీ అందమైన అబద్ధాలే.
కట్నం వసూలు చేయడం మాట నిజమే అయినా ఆడపిల్లలకి లాంఛనాలు ఇస్తుందన్నా, అల్లుళ్ళకి టెర్లిన్ సూట్లు కుట్టిస్తుందన్నా, రామంగాడి ముఖాన 6 జతల పంచెలు కొనిపెడుతుందన్నా ఆయన నమ్మలేరు. నమ్మకపోయినా ఆవిడ పెదాల మీద బూరెలు వండుతూ ఉంటే ఆ వంటకపు వాసన ఆస్వాదించి ఆనందించడం తప్ప వేరుగా ఏమీ చేయలేరు రామకృష్ణయ్య గారు. కమలమ్మ గారు మళ్ళీ ఆరంభించారు. నేనేదో మిగిల్చేసుకుంటాననే కదూ మీ అమ్మను తీసుకొచ్చి ఆవిడకు పాదపూజ చేస్తానంటున్నారు. అయినా కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకోక ఈ పిదప కాలంలో ఈ సంబరాలన్నీ ఎందుకట ఆవిడ గారికి? మీతో చాటుగా చెప్పుకుని ఏడ్చింది కాబోలు తనకు పాదపూజ చెయ్యమని. ఈ పూజ పేరుతో పురోహితుడు 4 నిమిషాలు నోరాడించి 40 రూపాయలు పట్టుకుపోతాడు. పైగా 4-5 రూపాయలు పెడితే గాని పూజకు పువ్వులు రావాయే. ఇంతా చేసాక ఏదో ఆవిడకు పెట్టకపోతే బాగుండదు కదా. ఇవన్నీ ఖర్చులు కావు. ఇలాగైతే సంసారం బాగుపడినట్టే. ఆఖర్న ఉస్సురంటూ నిట్టూర్చి మాట్లాడడం ఆపింది ఆమె. రామకృష్ణయ్య గారికి కొంతసేపు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. తర్వాత మెల్లగా అన్నారు, అది కాదు కమలం, నిదానంగా ఆలోచించు. మనం ఏనాడు మా అమ్మను ఇంటికి తీసుకువచ్చి ఇంత అన్నం పెట్టిన పుణ్యాన పోలేదు. నా చెల్లెలే ఆవిడ జాగ్రత్తలన్నీ చూసుకుంటోంది. మా బావ మంచివాడు కనుకే నా తల్లిని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడు. ఆవిడ ఎంతో కాలం ఎలాగూ బతకదు. ఈ సమయంలో ఆవిడ్ని కాస్త కనిపెట్టి చూడకపోతే లోకం మనిద్దరినీ ఆడిపోసుకుంటుంది. అందుకనే నీకు చెబుతున్నాను, అబ్బాయి పెళ్లి సందర్భంలో ఈ మాతృపూజ వ్యవహారం చేస్తే వచ్చిన చుట్టాలు 4 మా అమ్మ చేతిలో 10 పరకో పెట్టకపోరు. అవన్నీ ఆవిడకి కాస్త ఆసరాగా మిగులుతాయి. మనం ఆవిడ వంక కొంతకాలం చూడకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మనం ఆవిడ ఎడల లోగడ చూపిన నిర్లక్ష్యం అంతా ఈ పూజతో కొట్టుకుపోతుంది. నీకు మంచి పేరు వస్తుంది. కమలమ్మ గారు కొంతసేపు మాట్లాడలేదు. తన మాటలు ఆమెపై పనిచేస్తున్నందుకు లోలోపలే సంతోషించారు రామకృష్ణయ్య గారు. 3 నిమిషాల ఆలోచనలో మునిగిపోయిన ఆవిడ ముఖంలో ఒక కాంతిరేఖ తళుక్కును మెరవడం ఆయన స్పష్టంగా గమనించారు. సరే, మీ ఆలోచన ప్రకారమే చేద్దాం. కానీ ఖర్చు మొత్తం 100 రూపాయలు దాటిందంటే మాత్రం ఒప్పుకోను అంది కమలమ్మ గారు శాంతంగా. రామకృష్ణయ్య గారి ఆనందానికి అవధుల్లేవు. భార్య తన ప్రతిపాదనను ఇంత సులువుగా అంగీకరించడం ఇదే మొదటిసారి. ఆనందంతో ఆయన కళ్ళు చెమర్చాయి. జగడాలతోటి జట్టీలతోటి రామం పెళ్ళయింది. కమలమ్మ గారు పెళ్లి పందిరి అంతటా తానయ్యి స్వైర విహారం చేసింది. ఇంటికి రాబోయే కోడలు పిల్ల పెళ్లిలో కమలమ్మ గారి అరుపులు చూసి జడుసుకుని జ్వరం తెచ్చుకుంది. మర్నాటి రాత్రి కార్యం గదిలో అడుగు పెట్టినప్పుడు ఆ పిల్ల రామంతో ఖచ్చితంగా చెప్పేసింది, మీ అమ్మగారి నోరు చూస్తుంటే నాకు మతిపోతోంది. ఈవిడ నన్నేం బతకనిచ్చేలా లేదు. ఈవిడ నోరు మంచిది కాదని విన్నాను, కానీ ఇంత ఘోరంగా మాత్రం ఉంటుందనుకోలేదు. ఇంతకంటే 10 మంది మొగాళ్లే నయం. అయినా ఆవిడలా నోరు పారేసుకుంటూ ఉంటే మీ నాన్నగారు బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉండిపోతారే తప్ప మాట్లాడరే. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఆవిడతో ఎలా వేగను? నేను కడుపు నిండా తినడానికి, శుభ్రంగా బట్ట కట్టుకోవడానికి అలవాటు పడ్డాను. అందుకని మీరు వేరింటి కాపురం వెంటనే పెట్టేస్తానంటే నేను మీతో వస్తాను. లేదా అంతవరకు ఇక్కడే ఉంచండి నన్ను. ఆ అమ్మాయి అన్నదానికి ఒక అరగంట తర్వాత అన్నాడు, నువ్వొక నెల ఓపిక పట్టు. నేను ట్రాన్స్ఫర్కి ఎలాగో అప్లై చేశాను. ఆ మరుసటి ఉదయమే రామకృష్ణయ్య గారు తల్లికి మాతృపూజ చేశారు. కమలమ్మ గారు కూడా భర్తతో పాటు పీటల మీద కూర్చుంది. కానీ పూజ సమయంలో ఆవిడ విసిరిన ఒక్క పువ్వైనా అత్తగారి పాదాల మీద పడలేదని చుట్టూ చేరిన అమ్మలక్కలందరూ ఊసులాడుకున్నారు. పూజలయ్యాక రామకృష్ణయ్య గారు తల్లికి కొత్త బట్టలు సమర్పించారు. తర్వాత కమలమ్మ గారు పెళ్లి పందిరంతా కలై తిరిగి, మా అత్తగారి పాదాలకు అందరూ మొక్కండి. ఆవిడ పాదాలకు నమస్కరిస్తే సాక్షాత్తు ఆదిశక్తికి నమస్కరించినట్టే. మన వంశంలో ఈవిడే పెద్ద వయస్సు ఆవిడ. తోచిన కట్నం కానుక సమర్పిస్తే మీకు పుణ్యం కలుగుతుంది అంటూ పెద్ద గొంతుతో క్యాన్వాస్ చేసింది. భార్యలోని మార్పుకు రామకృష్ణయ్య గారు ఎంతో సంతోషించారు. పెళ్లికొచ్చిన బంధువులందరూ పెద్దావిడ కాళ్లకు మొక్కి ఆవిడ ఆశీస్సులు అందుకొని తోచిన కట్న కానుకలు ఆమె పాదాల దగ్గర ఉంచారు. పాదపూజ తతంగం పూర్తి అయ్యాక కమలమ్మ గారే
రెండు చేతులతోటి ముసలావిణ్ణి గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెట్టారు. తర్వాత దిష్టి తీసి పారేశారు. ఆ సాయంకాలం ముసలావిడ తన చెల్లెలతో కలిసి రిక్షా ఎక్కి బస్టాండ్కి వెళ్ళిపోతూ ఉంటే రామకృష్ణయ్య గారి కళ్ళు చెమర్చాయి. ఈ ఒక్క కార్యక్రమం అయినా సవ్యంగా జరిగినందుకు, తన తల్లికి ఏదో రూపంలో కాస్త ముట్టినందుకు ఆయనకెంతో సంతోషమైంది. ఈ మాత్రానికి ఒప్పుకున్నందుకు ఆయన కమలమ్మకు మనసులోనే కృతజ్ఞతలర్పించారు. సుమారు 20 రోజులు గడిచిపోయాయి. చెల్లెలు ఊళ్ళో ఉంటున్న తన తల్లి దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది రామకృష్ణయ్య గారికి. అది చదివి అచేతండైపోయారాయన. స్థూలంగా దాని సారాంశం ఇది: నాయనా రామకృష్ణుడు, నీకు నా ఆశీస్సులు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నాకీ మధ్య గుడ్డ ముక్కలన్నీ చిరిగిపోయాయి. అమ్మాయిని అల్లుణ్ణి ఇప్పుడు బట్టలు కొనమని అడిగితే ఏం బాగుంటుంది? ఈ మధ్య పాదపూజలో కానుకల రూపంలో వచ్చిన 8 పంచెలు ఏమయ్యాయని అమ్మాయి అడిగితే ఏం సమాధానం చెప్పను? కట్నం రూపంలో వచ్చిన 300 కూడా అంతే. నేను నోరు విప్పితే పితూరి చేసినట్లవుతుంది. నా పాదపూజ చేయించుకోవడానికి బస్సులో వచ్చి వెళ్ళినందుకు ఒళ్ళు నొప్పులు తప్ప ఇంకేం మిగిలాయిరా నాయనా నాకు. అయినా నాకీ పూజలన్నీ ఎందుకు? ఒక్కగానొక్క కొడుకువి. నీ చేతితో పెడితే పిడికెడు అన్నం తినాలని నాకుండదా? నీకు 13 ఏళ్ళు వచ్చే వరకు గోరు ముద్దలు చేసి తినిపించేన్రా. నీ చేతో ఆఖరకు తులసి తీర్థం పొయ్యి చాలు. ఆ మాత్రానికైనా నువ్వు కమలమ్మని ఒప్పించగలిగితే అంతే చాలు. నోరు తెరిచి అడుగుతున్నాను. ఒక 100 రూపాయలు పంపితే 2 తెల్ల పంచెలు కొనుక్కుంటాను. మీ అమ్మ. ఉత్తరం మడిచి కవరులో ఉంచి మెల్లగా వంటింటి గుమ్మం వద్దకు వెళ్లారు రామకృష్ణయ్య గారు. కమలమ్మ కూర పోపు పెడుతోంది. చూడు కమలం, మొన్న మా అమ్మకు పాదపూజ చేసినప్పుడు అందిన కట్నాలు కానుకలు అంటూ ఏదో మాట్లాడబోయారాయన. కమలమ్మ గారు పోపు కూరముఖాన కొట్టి రామకృష్ణయ్య గారి వంక, ఆయన చేతిలోని కవర వంక చూపులు మార్చి మార్చి చూసింది. తర్వాత ఆయన్ని మాట్లాడనివ్వకుండా, అవును, ఆ పంచెలన్నీ నేనే అమ్మేశాను. కట్నం కూడా తీసేసుకున్నాను. ఇంత చిన్న విషయానికే ఆవిడగారు అప్పుడే మీకు ఉత్తరం రాసయ్యాలా? 100 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆవిడికి పాదపూజ చెయ్యడానికి ఎందుకు ఒప్పుకున్నాను అనుకున్నారు? అయినా ఇంత పిదప కాలంలో డబ్బు మీద అంత యావ ఉండకూడదు. ఆ బట్టలు సొమ్ము నెత్తిన పెట్టుకుని తిరుగుతుందా ఏమిటి అంటూ కస్సుమంది. రామకృష్ణయ్య గారు మరి మాట్లాడకుండా వీధిలోకి వెళ్ళిపోయారు. కథ సమాప్తం.